Hi all of you. Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the fifth lecture in our beta gamma. Okay, first method lo em chusamandi manamu types of beta gamma, properties of beta gamma, forms of beta gamma, three classes, and the fourth one is the problems on beta gamma. Now this is also the very most important. ఇది ఎప్పుడంటే 3 4 5 9 11 15 17 19 చాలాసార్లు అడిగారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా బీటా గామా ప్లేలిస్ట్కి వెళ్ళి దీని ముందున్నటువంటి వీడియోస్ని చూసిన తర్వాతనే ఇది చూడండి. అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. చాలామంది ప్రాబ్లమ్స్ మాత్రమే చూసుకుంటారు బీటాలో, కానీ బీటాకి మీకు ప్రాపర్టీస్ గురించి కూడా అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు. బీటాకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ 5 ఫార్మ్స్ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత దెన్ ప్రాబ్లమ్స్కి రండి. ఓకేనా? నా ఇక్కడ ఏమంటున్నానంటే ఎస్పెషల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ R18 అండ్ R16 ఆల్సో. R16 M2లో ఉందండి. అందులో R16 కనుక ప్రిపేర్ అయితే బీటా గామాలో కంపల్సరీ క్వశ్చన్, ఎస్పెషల్ కరోనాలో ఏంటంటే ఒక యూనిట్ మొత్తం వస్తుంది. ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ బీటా, 2 క్వశ్చన్స్ ఫ్రమ్ బీటా గామా. దయచేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. వీడియోని స్కిప్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లెట్ us కన్సిడర్ LHS పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను ఎలా ప్రూవ్ చేస్తున్నానంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని 1 సెకండ్. Now let us consider our LHS part. A to b x minus a whole to the power of m and b minus x whole to the power of n dx. దీని మీద మీరు 5th ఫామ్ ఉందండి. మనకి 5th ఫామ్కి వెళ్ళి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకసారి ప్రీవియస్ 3rd వీడియో ఐ థింక్ అందులో ఉందండి, చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా ఈజీ. లేదు ఇది మేము ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎగ్జామ్లో కూడా మేము ఎలా చేయాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ దిస్ అండ్ వై దిస్ పవర్ దిస్. ఓకే, నేను 5th ఫామ్ కూడా ఒకసారి మీకు రిపీట్ చేస్తాను చూడండి. హియర్ ద 5th ఫామ్ ఈజ్ x minus b whole power b minus 1 ఉంటుంది నాన్న. అండ్ a minus x whole power n minus n ఉన్నప్పుడు a minus bలో ఉంటుంది. ఇక్కడ b minus 1 ఉంటే అది ఫార్మ్స్. ఒకవేళ అలా లేకుండా m nలో ఉంటే అది ప్రాబ్లం అన్నట్టు. ఇలాంటి కేసులో నేను x వాల్యూ ఏమని అజ్యూమ్ చేస్తానంటే దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ యూ కెన్ కీప్ ఇన్ యువర్ మైండ్ వాట్ ఈస్ అవర్ x ఇన్ దిస్ మెథడ్. లెట్ us కన్సిడర్ అవర్ x is equal to a ప్లస్ b మైనస్ a ఇంటూ y అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు వైని కూడా మనం ఏమనుకోవచ్చు ఫ్రమ్ హియర్. నేను దీని నుంచి ఇంకొకటి రాస్తానండి. ఓకే, అది నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dx ఈజ్ ఈక్వల్ టు ఇది కాన్స్టెంట్ 0, y డిఫరెన్షియేషన్ 1, బట్ ద కాన్స్టెంట్ ఈజ్ హియర్ b మైనస్ a ఇంటూ dy వస్తుంది. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ 1, దెన్ వాట్ విల్ గెట్ 1 విల్ బికమ్ టు ఏమవుతుంది. ఇంకొకటి లిమిట్స్ కూడా నేను చేంజ్ చేయాలి రైట్. x is equal to ఏమంటున్నాను ఇక్కడ 0, సారీ x is equal to a అంటున్నాను రైట్. x is equal to a కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ b వాల్యూ ఎంత వస్తుందంటే నాకు చూడండి. ఇప్పుడు పుట్ x is y వాల్యూ రైట్. పుట్ x is equal to a హియర్. a సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, a ప్లస్ b మైనస్ a. ఓకే, into y. Okay, then what is our y value here? X is equal to a substitute చేస్తే you will get x is equal to b. Oh fine, done. Yes, ఇది కదండి మన ప్రిన్సిపల్. x is equal to a substitute చేస్తాను. ఇది a ప్లస్ b మైనస్ a ఆఫ్ y. అప్పుడు ఇది క్యాన్సిల్ అవుతుంది. దెన్ y is equal to ఏమవుతుంది, ఎస్ y ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఓకేనా? సారీ, y ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు b సబ్స్టిట్యూట్ చేయండి. b సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ టు 1, a మైనస్ క్యాన్సిల్, దెన్ ఇట్ విల్ బికమ్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది నాకు. ఓకే, కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చూడండి, ఇట్స్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, నౌ ద లిమిట్ ఈస్ చేంజ్డ్ టు 0 to 1 అండి. ఓకే,
తర్వాత ఫంక్షన్ ఎక్స్ మైనస్ ఏ అని ఉంది. అంటే నేను ఇక్కడ నుంచి నేను ఎక్స్ మైనస్ ఏ అని రాయొచ్చా? ఈ ఏని తీసుకొస్తే ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? బి మైనస్ ఏ ఇంటూ వై ఉంటుంది. అవునా? అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే దీని ప్లేస్లో నేను ఏమని రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఏని బి మైనస్ ఏ ఇంటూ వై. ఓకేమా? తర్వాత ఎక్స్ మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ ఏంటి? బి మైనస్ ఏ వై హోల్ పవర్ ఎంతమ్మా? ఎం మైనస్ 1. ఓకే, తర్వాత బి మైనస్ ఎక్స్. బీని యాజ్ ఇట్ ఈస్, జస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ అంటే ఏమనుకున్నాను? ఈ మొత్తం టర్మ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఏ ఆఫ్ y. Okay, this total term to the power n dx. Then what is our dx? b minus a into dy. Okay ma? See all of you. నేను ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేశాను? బి మైనస్ ఆఫ్ దిస్ ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి రాశాను. దీన్ని నేను ఇంకెలా సింప్లిఫై చేస్తున్నానంటే 0 to 1. దీన్ని ఎలా రాస్తాను? బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 వై పవర్ ఎం మైనస్ 1. ఏబి హోల్ పవర్ ఎం ఈస్ ఏ పవర్ ఎం బి పవర్ ఎం. ఇక్కడ నేను ఏమని రాస్తున్నానంటే, లిసన్ కేర్ఫుల్లీ, దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానంటే బి మైనస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అండ్ ఇది ఏముంటుంది? ప్రోడక్ట్ ఆఫ్ వై, బి మైనస్ ఏ ఇంటూ వై అవుతుంది. ఓకే, అంటే ఇదొక టర్మ్ అని అనుకుంటే హోల్ పవర్ ఎన్. ఓకే, దీని నుంచి నేను ఇంకా దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, బి మైనస్ ఏ కామన్ తీయండి అందులో నుంచి, ఓన్లీ ద సెకండ్ టర్మ్. దిస్ ఇస్ ఎం మైనస్ 1. నేను ఇందులోంచి బి మైనస్ ఏ కామన్ తీసాను అనుకోండి, ఏముంటుంది? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీనికి పవర్ యాడ్ చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ విజిబుల్? ఇంకా ప్లేస్ ఉందా? డన్. ఇది 0 కదండి, 0 1. బి మైనస్ ఏ హోల్ పవర్ ఎం మైనస్ 1 వై పవర్ ఎం మైనస్ 1. బి మైనస్ ఏ హోల్ పవర్ ఎంతండి? ఇక్కడ n. And 1 minus y whole power ఎంత? n. Next b minus a as it is dy. Okay, from here we'll do one thing. How many b minus a terms here? 1 2 3. Okay, నేను ఏం చేస్తానంటే దీన్ని ఇప్పుడు, oh my god, ఏంటని రాస్తానంటే 0 to 1 b minus a పవర్ ఫస్ట్ది m minus 1 ఉంది, m minus 1 అని రాయండి. రైట్ 1 బేస్ యాడ్ ద పవర్స్. b మైనస్ ఏ పవర్ n ఉంది, యాడ్ చేశాను, అండ్ b మైనస్ ఏ పవర్ 1 ఉంది, యాడ్ చేశాను. నాకు రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? y టు ది పవర్ ఆఫ్ m మైనస్ 1 మైనస్ y టు ది పవర్ ఆఫ్ n ఇంటూ dy. ఓకే, n ఇంటూ dy. ఇప్పుడు నాకు ఇది ఏమొస్తుంది చూడండి, -1 + 1 క్యాన్సిల్. ఒక నిమిషం, b minus a whole power m minus 1 plus n plus 1, m minus 1 plus n plus 1, and one more is also there, I think. b minus a whole power m minus 1 and 1 and n and 1. Okay, అబ్జర్వ్ ద ప్రాబ్లమ్ వన్స్. ఇయర్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ ఎంత నాన్న? m కదా, మరి n నేను m మైనస్ 1 తీసుకున్నాను. దిస్ ఇస్ m ఓన్లీ. m మిస్టేక్ అయింది అని కామెంట్ కాదండి, చూడండి మీరు కూడా చేస్తారు. ఓకే, ఓన్లీ m అండి. ఓకే, ఓన్లీ m అంటే ఏంటి? m తర్వాత ఏంటి? b మైనస్ a n తర్వాత ఏంటి? 1 y పవర్ ఏంటి? m y పవర్ m. ఫైన్, దెన్ ద రిమైనింగ్ 1 మైనస్ y హోల్ పవర్ n. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది కాన్స్టెంట్ కదా, టేక్ ఇట్ అవుట్. b మైనస్ ఏ హోల్ పవర్ m ప్లస్ n ప్లస్ 1. చూడండి నాకు ప్రాబ్లంలో ఒక టర్మ్ వచ్చేసింది. తర్వాత 0 to 1లో y టు ది పవర్ ఆఫ్ m కదా, నేనేమని రాస్తానంటే మన ప్రిన్సిపల్ ఏంటిది? ఇక్కడ ఇది x టు ది పవర్ ఆఫ్ m 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 సంథింగ్, బట్ నాకు m ప్లస్ 1 n ప్లస్ 1లో రావాలి. అందుకని ఏమని రాస్తానంటే నేను
m ప్లస్ 1 మైనస్ 1 అని రాశారనుకోండి m అవుతుందా? అండ్ 1 మైనస్ వై టు ది పవర్ ఆఫ్ n ప్లస్ 1 మైనస్ 1 రాశారనుకోండి n అవుతుందా? చూడండి, ఈ 1 1 క్యాన్సల్ n వస్తుంది, 1 1 క్యాన్సల్ n వస్తుంది. ఎందుకు ఇలా రాశానంటే దిస్ ఇస్ లుక్ లైక్ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 1 మైనస్ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఫ్రమ్ అవర్ బీటా డెఫినేషన్. ఇది బీటా డెఫినేషన్ని పై దానికి అప్లికేబుల్ చేస్తున్నాను. దట్ విల్ బికమ్ టు m ప్లస్ n ప్లస్ 1 బీటా ఆఫ్ m ప్లస్లో ఏది ఉందండి? n ప్లస్ 1. n ప్లస్లో ఏది ఉందండి? n ప్లస్ 1. దిస్ ఈజ్ అవర్ LHS తీసుకున్నాను, RHS వచ్చింది, హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. దిస్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గ్రూప్స్లో షేర్ చేయండి, ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ నుంచి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీకి రింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ ప్రాబ్లమ్ అండ్ ద సెకండ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఫిఫ్త్ లెక్చర్, ఇంటిగ్రల్ ఆఫ్ -1 to 1 1 plus x to the power of n minus 1 1 minus x to the power of n minus 1. ఈ ప్రాబ్లమ్కి బీటా mnలో ప్రూవ్ చేయాలంటున్నారు. ఇక్కడ ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు ఈజీ ఉంది, అలా లేకుండా బీటా mn అని అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ కన్సిడర్ ఇట్ యాజ్ బీటా డెఫినేషన్. వాట్ ఈస్ అవర్ బీటా డెఫినేషన్? ఫ్రమ్ beta definition. What is our definition here? Beta definition. ఏమని రాస్తారు? beta m comma n is defined as 0 to 1. What is that? x to the power of m minus 1 1 minus x to the power of n minus 1 dx. This is our beta definition. కానీ ఈ బీటా డెఫినేషన్లో నేను ఏమంటున్నానంటే సపోజ్ లెట్ us కన్సిడర్ బీటా డెఫినేషన్, దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ ద రిజల్ట్. ఇది ప్రూవ్ చేయడానికి ఐ విల్ డూ వన్ థింగ్. ఇన్ ద బీటా డెఫినేషన్ ఐ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ బీ ఆన్ ది లైన్, మార్కర్ ఫిల్ చేస్తాను. ఓకే, సబ్స్టిట్యూట్ చేయాలంటే నేనేమంటానంటే x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై అపాన్ బై 2 అనుకోండి. దాన్ని బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి బెట అండ్ బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి, యూ విల్ గెట్ అవర్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది చూడండి. నేనేమంటున్నానంటే దిస్ ఈజ్ ద బీటా డెఫినేషన్. పుట్ x is equal to 1 plus y by 2. డిఫరెన్షియేషన్ చేశాను అనుకోండి, హాఫ్ ప్లస్ వై బై 2, హాఫ్ అంటే 0, వై బై 2 అంటే ఎంత? 1/2 ఇంటూ dy. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ముందు ఐ వాంట్ టు చేంజ్ ద లిమిట్స్ ఆల్సో. ఎక్స్ అంటే ఇది అన్నానండి, ఎక్స్ అంటే ఇది, దీని నుంచి ఏమని రాయొచ్చు? 2x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై. అంటే ఇప్పుడు నాకు y లిమిట్ కావాలంటే x ఈజ్ ఈక్వల్ టు 0ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 హియర్, y లిమిట్ ఏమవుతుంది? 1 plus y. Then y is equal to what? 2x is equal to 1 plus y. Okay, fine. Then y is minus 1. దీని నుంచి నాకు y ఏమవుతుంది నాన్న? 1 తీసుకొస్తే -1 అవుతుంది. x is equal to 0 తీసుకుంటే y is -1. Same as I'll substitute x is equal to 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇదేమవుతుంది? 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై. ఈ 1 తీసుకురండి, అప్పుడు y ఏమవుతుంది? 2 మైనస్ 1 అంటే 1. x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఎంత వచ్చింది? 1 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే -1, అంటే లిమిట్స్ ఏంటి? 0 తీసుకుంటే -1 వచ్చింది అండ్ 1 తీసుకుంటే 1 వచ్చింది, రైట్? యాజ్ ఇట్ ఈస్. ఎట్ ది సేమ్ టైమ్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద x వాల్యూ ఆల్సో. x అంటే ఎంత నాన్న? 1 ప్లస్ వై బై 2 అని రాస్తాను. హోల్ పవర్ ఎంత? m మైనస్ 1. ఓకే, తర్వాత 1 మైనస్ x అంటే 1 ప్లస్ వై బై 2 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ dx. కానీ dx అంటే నాకేమని తెలుసు ఇక్కడ? dx ఈజ్ ఈక్వల్ టు హాఫ్ dy.
హాఫ్ డివైలో హాఫ్ని కామన్ రాసిస్తాను. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాను చూడండి. 1 + y ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. 1 + y/2 హోల్ పవర్ m-1. Take LCM and write the remaining term 2 - 1 - y/2 అంటే 3 - y/2 whole to the power of n-1 వస్తుంది. ఓకేనా, రైట్ దిస్ 3 - y/2 whole to the power of n-1, then the remaining dy. Is it clear? చూడండి, వీడియో మధ్య మధ్యలో కొంచెం బ్లర్ అయినట్టుంది. సారీ, నాకు ఏమైనా ప్రాబ్లమ్గా ఉంది, దయచేసి కోఆపరేట్ చేయండి. నేనేమి రబ్ చేయట్లేదు. వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ ట్రై టు రెడ్యూస్ దట్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏమని రాసానండి, ఇక్కడ చూడండి 1 - 1 ఇదేమవుతుంది 2 - 1 - y. 2 - 1 అంటే 1 కదా, అప్పుడు 1 - y కదా మనకు రావాల్సింది. ఎంత? 1 - y. ఓకే, అండ్ ఇది రాసిన తర్వాత నేను ఇక్కడ దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తానంటే హాఫ్ -1 to 1 1 ప్లస్ ఇది ఇజ్ ఇట్ విజిబుల్? ప్లేస్ ఉందా అండి కింద? నో, కనిపించట్లేదు. చూడండి, నేను ఇక్కడ కనిపించట్లేదు, అక్కడ రాస్తున్నాను. ఏంటి హాఫ్, చూడండి అమ్మా, ఇది ఏమవుతుంది 2 పవర్ m-1 అవుతుంది. ఫస్ట్ ది న్యూమరేటర్ ఏమవుతుంది 1 + y పవర్ m-1 1 - y పవర్ n-1. డినామినేటర్లో ఒకటి 2 పవర్ m-1, ఇంకొకటి 2 పవర్ n-1. షల్ ఐ రైట్ 1 బేస్ అండ్ యాడ్ ద పవర్స్? అంటే 2 పవర్ ఏమని రాయొచ్చు? m-1 + n-1. ఓకే, యాడ్ చేశాను. ఇది dy. ఈ -1 నాకు -2 అవుతుంది. 1/2 -1 to 1 1 + y పవర్ m-1 1 - y పవర్ n-1. ఓకే, 1 + 6 వచ్చేసిందన్న ఆన్సర్. ఎలా చూడండి, దీని తర్వాత మనకి ఈ డినామినేటర్లో ఉంది కదా, ఇక్కడ ఏముంటుంది నాకు 2 to the power of m + n - 2. ఓకే, ఈ డినామినేటర్ టర్మ్ని న్యూమరేటర్కి కన్వర్ట్ చేస్తాను ఆల్రెడీ. లేదంటే ఒక పని చేయండి, ఈ డినామినేటర్లో 1/2ని ఈ 2 ఏమవుతుంది 2 పవర్ 1, ఇక్కడ 2 పవర్ -2, ఇవి రెండు యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? న్యూమరేటర్కి తీసుకెళ్ళి దీంతో యాడ్ చేస్తే 2 to the power of n + n -2 + 1 అంటే -1 వస్తుంది. ఎంత వస్తుంది? 2 to the power of m + n -1. ఇది ఇఫ్ యూ రీప్లేస్డ్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ y, x ప్లేస్లో y రాశాను అనుకోండి. మన డెఫినేషన్ నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. a to b f of t dt, we can write it as a to b f of x dx. ఓకేనా, అలా రాసాను అనుకోండి. ఇప్పుడు నేను y ప్లేస్లో x రాస్తాను. అంటే 1 + x హోల్ పవర్ m-1 1 - x హోల్ పవర్ n-1 dy ఈజ్ రీప్లేస్డ్ విత్ dx. ఇప్పుడు ఇది నాకు కావాల్సినటువంటి ప్రూఫ్ వచ్చిందా? లేదు అని అంటే దీని ఈక్వల్ టు నేను ఏమని తీసుకుంటున్నాను బేట? డినామినేటర్లో ఉంది కదా నాన్న, సారీ, అన్ని డినామినేటర్లో ఉన్నాయి కదా. ఇది ఐ థింక్ ఇది కూడా డినామినేటర్. అప్పుడు అది నాకు టర్మ్ డినామినేటర్లోనే వస్తుంది. m + n -1. రైట్ 1 బేస్ యాడ్ ద పవర్స్. ఇది దేని ఈక్వల్ టు? బీటా ఆఫ్ m, n ఈక్వల్ టు డూ ద క్రాస్ ప్రోడక్ట్, దెన్ విల్ గెట్ బీటా. క్రాస్ ప్రోడక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 to the power of m + n -1 బీటా ఆఫ్ m, n ఈక్వల్ టు -1 to 1 1 + x హోల్ పవర్ m-1 1 - x హోల్ పవర్ n-1 dx. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకేనా, అర్థమైంది కదండి? ఓకే, ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎగ్జామ్ బాగా రాయండి, రాసి వచ్చిన తర్వాత కామెంట్స్ చేయండి. ఓకేనా, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పానో బీటాలో, ఒకటేంటి ఫస్ట్ వీడియోలో బీటా ప్రాపర్టీస్, తర్వాత బీటా ఫార్మ్స్,
3 వీడియోస్ చెప్పాను అప్ టు. అంటే ఫస్ట్ ఈజ్ ప్రాపర్టీస్, సెకండ్ 2 ఈజ్ ఫార్మ్స్ అండ్ నెక్స్ట్ 2 ఈజ్ ద ప్రాబ్లమ్స్. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే మీరు బీటా నుంచి డామ్ షూర్ 15 మార్క్స్ క్వశ్చన్స్ చేస్తారు, ఎస్పెషల్గా R16. ఓకేనా? అండ్ R18 వాళ్ళకి వచ్చేసి ఇది 4th యూనిట్లో ఉందండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.